హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వెజ్ శాండ్విచ్ చాలా బాగుంటుంది. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి. సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియెంట్స్. ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి క్యారెట్ నేను తురుముకొని పెట్టుకున్నాను ఆల్రెడీ. అందులోకి చిన్నగా చాప్ చేసుకున్న క్యాబేజీ వేసుకోవాలి. అలాగే 1 కప్ ఆనియన్స్ తీసుకున్నాను నేను. అవి కూడా చిన్నగా చాప్ చేసుకోవాలి శాండ్విచ్‌లో వేసుకోవడానికి. అలాగే ఒక 1 టమాటో చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా చీజ్ ఉన్నింది నా దగ్గర. చీజ్ వేసుకున్నా. మనకి చీజ్ వేసుకుంటే కమ్మగా బాగుంటుంది. ఒకవేళ లేకపోతే కూడా చీజ్ స్కిప్ చేసేయొచ్చు. ఇలా చీజ్ తగినంత వేసుకున్న తర్వాత ఇందులోకి మయోనీస్ యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ మయోనీస్ యాడ్ చేస్తున్నా. మనకి శాండ్విచ్‌లోకి క్రీమీ టెక్స్చర్ లాగా తగులుతుంటది కదా మనకి బయట తినేటప్పుడు. అది మయోనీసే అండి. ఇక్కడ నేను కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే కొంచెం మిరియాలు వేస్తున్నా స్పైసీనెస్ కోసం. ఇవి చిన్నగా క్రష్ చేసేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకుంటే మనకి మంచిగా ఫ్లేవర్ అంతా పడుతుందండి శాండ్విచ్‌కి. అందులో వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ మిక్చర్ మొత్తంని బాగా ఈవెన్‌గా కలుపుకోవాలండి. అప్పుడే మనకి శాండ్విచ్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇందులో మీకు కావాలంటే ఇంకా చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో అలా వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఏం యాడ్ చేయలేదండి అవన్నీ. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఈలోపు మనము ఎన్ని శాండ్విచెస్ అయితే చేసుకోవాలో అన్ని బ్రెడ్స్ రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నేను బ్రెడ్ పైన బటర్ యాడ్ చేస్తున్నా. బటర్ యాడ్ చేసి కింద బటర్ యాడ్ చేస్తాము 2 సైడ్స్‌కి. బటర్ యాడ్ చేసి మధ్యలో స్టఫింగ్ పెడతామన్నమాట. ఇప్పుడు మనం అన్ని వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. ఆ స్టఫ్ మధ్యలో పెట్టేసేయాలి. మీరు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చండి. ఒక శాండ్విచ్ మీద పెట్టేసి మళ్ళీ ఇంకొక శాండ్విచ్ ఫ్లిప్ చేసి దాని మీద పెట్టేసుకోవాలి. ఇంకా మనకి శాండ్విచ్‌కి పైన కింద మనం పాన్ మీద బటర్ వేస్తాం కదా అది సరిపోతుంది. ఇలా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో బటర్ యాడ్ చేయాలి. తగినంత వేసుకోవాలండి బటర్, మరి ఎక్కువ వేసుకోకూడదు. తగినంత బటర్ వేసుకొని అది బటర్ కొంచెం బాగా మెల్ట్ అయ్యి పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక సెట్ చేసి పెట్టుకున్న శాండ్విచ్ ఉంది కదా అది పెట్టేసుకోవాలండి. ఇలా 2 పెట్టేసుకోవాలి. మనం ఎన్నైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అన్నీ పెట్టేసుకొని స్లో ఫ్లేమ్ మీద బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్లిప్ చేసేటప్పుడు కొంచెం నిదానంగా ఫ్లిప్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ స్టఫింగ్ విడిపోకుండా నిదానంగా ఫ్లిప్ చేసుకోవాలండి. ఇలా కొంచెం బాగా రబ్ చేస్తూ అంతా రోస్ట్ చేసుకోవడమే. గోల్డెన్ కలర్ వచ్చింది కదా పైన శాండ్విచ్‌కి, అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకి ఫ్రై చేసుకోవాలి. ఈవెన్‌గా బాగా అట్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ శాండ్విచ్, వెజ్ శాండ్విచ్. ఇందులో సేమ్ ఇదే మనకి మనం లోపల ఇప్పుడు స్టఫింగ్ వెజిటబుల్స్‌తో పెట్టాం కదా! అలా కాకుండా వెజిటబుల్స్ ప్లేస్‌లో ఆనియన్స్ ఒక్కటి వేసుకొని ఆనియన్స్, లైట్‌గా చిన్న టమాటో అలాగే చికెన్‌ని బాగా కొంచెం టాస్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్ శాండ్విచ్ కూడా. చూస్తున్నారు కదా లోపల స్టఫింగ్ ఎంత క్రీమీగా ఎంత టేస్టీగా ఉందో. చాలా బాగుంటుందండి శాండ్విచ్. ఒక్కసారి మనం కానీ ఇంట్లో చేసుకొని తిన్నామంటే మళ్ళీ ఇంక అసలు శాండ్విచ్ బయట తెచ్చుకోమండి. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు 2 డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా పిల్లలకి. మంచిగా ఇలా ఈవినింగ్ స్నాక్ చేసి పెట్టండి. పిల్లలు మాత్రం మళ్ళీ చేయండి మమ్మీ అని అడుగుతారు ఖచ్చితంగా. అంత టేస్టీగా ఉంటుందండి శాండ్విచ్. తినేటప్పుడు లోపల క్రీమీగా, సాఫ్ట్‌గా, పైన టెక్స్చర్ వచ్చేసి కొంచెం క్రిస్పీగా. దీనికి పక్కన ఏదైనా టమాటో కచబ్ అలా పెట్టుకొని
డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. క మంచిగా అంటే బాగా సరిపోతుంది టమాటో కచప్. ఇలా ఇష్టంగా తినొచ్చు. మనం ఇంట్లో అయితే ఇలా ఎన్ని కావాలంటే అన్ని శాండ్విచెస్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ శాండ్విచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, ఫాలో కండి, అలాగే కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో. అయితే తప్పకుండా ట్రై చేస్తారా ఈ వీకెండ్?